నమస్తే అండి. మనం ఈ వినాయక చవితికి కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం, అలాగే గుగ్గుళ్ళు చేసుకుందామండి. అవి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇదండి ప్రసాదాలు ఒకటైన గుగ్గిళ్ళు చేసుకుందాం మనము. ఇవి 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగేసి వేసేస్తున్నాను. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. కుక్కర్ ఆన్ చేసేసుకున్నామండి. కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకుందామండి. మనము ఈ గుగ్గిళ్ళు ఉడికేలోపు మనం స్టవ్ అంటించి ఒక కళాయి పెట్టుకొని ఇద్దండి కప్పు పిండి వేస్తున్నాను. దానికి గాను కప్పు వాటర్, ఈ కుడుముల కోసం అండి, కుడుముల పిండి కోసం కప్పు వాటర్ వేసి బాగా మరిగించుకుందాం. నీళ్ళు బాగా మసులుతున్నాయండి. ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకున్నాం ఇందులో. పండగలప్పుడు మనము బెల్లం ఇలా తురుము పెట్టేసుకున్నాం అనుకోండి, పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఏ స్వీట్లైనా సాల్ట్ వేస్తే బాగుంటుందండి. ఒక చిటికెడు వేసుకుందాం. బాగా బెల్లం కరిగిచ్చేసుకుందాం. మనకి గుగ్గిళ్ళు ఒక విజిల్ వచ్చిందండి, ఆపేసాను. ఈ బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం మంచి స్మెల్ కోసం. ఈ కప్పు పిండి ఉంది కదండి, మా ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండి, ఇది పొడి బియ్యం పిండి అండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకుందాం. ఇలాగా ఉండలు లేకుండా కలిపేసుకుందాం పిండి మొత్తం. స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లారే వరకు కాసేపు మూత పెట్టి పక్కకి పెట్టేసుకుందాం అండి. చల్లారాక మళ్ళీ కలుపుకుందాం. మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాం కాసేపు. పూల పిండి ఉడకబెట్టి చల్లారి పెట్టుకుంటున్నాం కదండి, అది చల్లారే లోపు దానిలో స్టఫింగ్ చేయడానికి నేను ఈసారి కొబ్బరి లౌజ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం కప్పు కొబ్బరి తురుము, ఇది బాగా శుభ్రంగా కడిగి తురిమిన కొబ్బరి అండి. మిక్సీలో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు బెల్లము తీసుకుంటున్నాను. అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేస్తున్నాను. మనం కళాయి పెట్టుకొని అంటించండి. 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైపోయిందండి. ముందు జీడిపప్పు వేసి వేపుకుందాం. తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసేసుకుందాం అండి. వేసుకొని దూరగా వేపుకుందాం. ఇవి దూరగా వేగిపోయాయండి. మనం తీసుకున్న కప్పు కొబ్బరి తురుమును వేసేసుకొని వేపుకుందాం. కొంచెం నేతిలో వేపుకుంటే మంచిగా పచ్చివాసన అంతా పోతుందండి. ఇది పచ్చివాసన అంతా పోయిందండి, వేగిపోయింది. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఈ స్టఫింగ్ పెడితే కుడుములు చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇది దగ్గరకు వస్తుంది కదండి, ఉడుకుతూ ఉంది. ఈలోపు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. మంచి స్మెల్ కోసం అండి ఇలాచీ పౌడర్ వేద్దాము. ఇదండి దగ్గరకు అయిపోయింది. కళాయిని వదిలేస్తుంది కదా. ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఇది కాస్త చల్లారి పెట్టుకుందాం. ఇదండి ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి కుడుముల పిండి, అది చల్లారింది. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఒక బేషన్లో వేసుకొని ఇలాగా బాగా కలిపేసుకుందాం అండి. పిండి మొత్తం బాగా మగ్గిపోయింది బాగా ఆవిరితోటి. కొద్దిగా ఇలా నెయ్యి రాసుకుంటూ కలిపేసుకుందామండి. చేతి కట్టుకోకుండా బాగా ముద్ద అవుతుంది.
చూసారు కదండి, ఇలాగ సాఫ్ట్గా ముద్ద చేసుకోవాలి. ఈ పిండి అంతా ముద్ద అయిపోయింది. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు తయారు చేసుకుందాము. ఉండ్రాళ్ళు లేదా కుడుములు ఏమైనా అనుకోవచ్చు, తయారు చేసుకుందాము. చూసారు కదండి, ఈ మెత్తగా ఉంది కదా, ఈ పిండి తీసుకొని మనం ఇలాగ ఉండలు చుట్టేసుకుందాము. ఫస్ట్ ఈ కుడుముల కోసం అండి ఇవి. కొంచెం నెయ్యి అద్దుకుందాం చేతికి అతుక్కోకుండా. ఇదండి ఇలా రౌండ్గా ఉండలు చేసేసుకున్నాం కదా. పొడిపిండి పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని ఇట్లా పళ్ళెంలాగా చేసుకోవాలండి. పొడిపిండితో ఒత్తుతూ ఉంటే పళ్ళెంలాగా వస్తాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ కూడా ఇలాగా సిలిండర్ షేప్లో చేసి పెట్టుకోవాలి. కుడుములు ఇలా ఉంటేనే బాగుంటాయండి. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకుంటూ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. స్టఫింగ్ బయట రాకుండా. స్టఫింగ్ బయటకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఉడికేటప్పుడు విడబడిపోతాయి ఆవిరిలో ఉడికేటప్పుడు. చూసారు కదండి, కుడుములు ఇలా చేసి పక్కకి పెట్టేసుకుందాం. ఇవన్నీ అలాగే చేసేసుకుందాం. అన్నీ అయిపోయాయండి. ఇలా చేసేసుకుందాం కుడుములుగా. ఈ కుడుములన్నీ తయారైపోయినాయి కదండి, తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకుందాం. దీనికి కొంచెం నెయ్యి వేసుకుందాం. ఈ ఆవిరి కింద ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇలాగా ఆవిరి మీద ఉడికించుకుందామండి. పెట్టేసి కుడుములు 10 మినిట్స్ ఉడికిచ్చేసుకున్నామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి పెట్టేసుకున్నాము. ఉడికిపోయాయి. కొంచెం చల్లారాక తీయాలండి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోద్ది. ఇందాక మనం ఉడికించుకున్నాం కదండి, అవి వడబోసి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను చక్కగా. వీటికి పోపు వేసుకుందాం. ఒక కళాయి పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడైపోయిందండి. కొద్దిగా ఆవాలు వేసుకుందాం. కొద్దిగా సాయమినపప్పు, కొద్దిగా జీలకర్ర. ఆవాలు వేగిపోయాయి కదండి. ఇప్పుడు గుగ్గు వేసేసుకుందాం మనం. స్టవ్ ఆఫ్ వేసుకున్నామండి. ఆఫ్ వేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి తురుము చల్లేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరితో చాలా బాగుంటాయండి గుగ్గిళ్ళు అనేవి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మూడో ప్రసాదంగా ఉండ్రాళ్ళ పాయసం చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. దానికి సంబంధించి 1 కప్పు వాటర్ వేసుకుందాం. వాటర్ బాగా మసిలాయి కదండి. ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకుందాం. ఈ ఉండ్రాళ్ళు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి, కొంచెం తీయగా ఉంటాయి. బెల్లం బాగా కరిగిపోయింది కదండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. కొద్దిగంతా ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఈ కప్పు బియ్యం పిండి ఉంది కదండి, ఇది వేసి బాగా కలిపేసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం ఉండలు లేకుండా. బాగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాం కదండి. 1 స్పూను నెయ్యి వేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారే వరకు మూత పెట్టుకుందామండి. ఈ ఆవిరితో మెత్తగా బాగా ఉడికిపోతుంది పిండి. ఇదండి పిండి చల్లారిపోయింది. మనం ఈ బేషన్లో వేసుకొని బాగా కలిపేసుకున్నాం. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ కలిపేసుకుందాము. చూసారు కదండి ఎంత స్మూత్గా అయిందో. దీంతో చిన్న ఉండ్రాళ్ళు తయారు చేసుకుందామండి మనం. ఈ పిండితోటి కొద్దిగా నెయ్యి రాసుకుందాము.
మన ఉండ్రాళ్ళ పాయసానికి ఈ మాత్రం చిన్న చిన్న సైజు సరిపోతుందండి. మరి పెద్దవైనా కానీ బాగోవు, లోపల ఉడకాలి, పచ్చిగా ఉంటాయి. ఇదిగోండి చిన్న చిన్న ఉండ్రాళ్ళు చుట్టేసుకున్నాం. కొంచెం పిండి మిగిల్చుకున్నాము. ఈ పిండి ఈ వాటర్లో వేసి కలిపేసుకుంటామండి. మనం ఈ ఉండ్రాళ్ళ పాయసానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నామండి. ఏ కప్పుతో పిండి వేసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నీళ్లు వేడేయండి. అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకున్నాము. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. ఏ స్వీట్లైనా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ బెల్లం అంతా బాగా కరిగించుకుందాం. బెల్లం అంతా ఇలా కరిగిపోయిందండి. మనం ఒక 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. మూత పెట్టేసి ఉడికించుకుందాము. పప్పు ఉడికొచ్చిందండి. 50% ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఉడికింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అందులో వేసేసుకున్నాం. ఈ ఉండ్రాళ్ళు వేసాక కదలకుండా కదిలించొద్దు. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి చిన్న మంట మీద. చూసారు కదండి, చిన్న మంట మీద ఉండ్రాళ్ళు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, కొంచెం పిండి మిగిల్చి వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. చిన్నగానే కలపాలండి, గట్టిగా కలపొద్దు, ఇరిగిపోగలవు ఉండ్రాళ్ళు. మనం కలుపుకున్న ఆ పిండి పోయటం వల్ల అండి పాయసం అనేది చిక్కబడుతుంది. ఉండ్రాళ్ళ పాయసం కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది. అందుకని కొంచెం సేపు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. చూసారు కదండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకుందాం. స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందామండి. పాలు మాత్రం చల్లారాకే పోయాలా. పాలు చల్లారాలి, ఇది కూడా చల్లారే ఉండాలి. అప్పుడే పాలు ఇరిగిపోకుండా మనకి పాయసం అనేది బాగా వస్తుంది. చల్లారాక మనం పాలు పోసేటప్పుడు చూపిస్తాను. ఆ పాయసం చల్లారే లోపు మనం స్టవ్ అంటించుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి పెట్టుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసి వేపేసుకుందాము. ఇవి దోరగా వేగిపోయాయండి. ఇవి ఆపేసుకుందాం. మనకి ఈ పాయసం కూడా చల్లారిపోయిందండి. చూడండి, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏ కప్పుతో బెల్లము, పిండి అవన్నీ వేసుకున్నాం అదే కప్పుతో పాలు కూడా వేసేసుకుందాం అండి. ఇవి వాటర్ వేయకుండా చిక్కగా కాగబెట్టుకున్న పాలండి. ఇవి వేసేసుకుందాము. అలాగే మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసుకుందామండి. నెయ్యితో సహా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి, మన ఉండ్రాళ్ళ పాయసం తయారైపోయింది. ఇక మన దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుందామండి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం, గుగ్గిళ్ళు చేసి నివేదించుకున్నామండి. ఇవన్నీ మీరు ఈ వినాయక చవితి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.